హాయ్, అందరికి నమస్కారం. చూశారు కదా వీడియో. అయితే వీణవంకలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న అక్కడ ప్రతి 2 సంవత్సరాలకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంటది. అదే ఆనవాయితీ ప్రకారం మన పాడి కౌశిక్ రెడ్డి గారు దైవ దర్శనానికి తన కుటుంబ సభ్యులతో వెళ్ళడంతోటి అక్కడున్న పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని అడ్డగించడం జరిగింది. దీంతో నన్నే ఆపుతావా, నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేనంటూ కాస్త అక్కడ పోలీసులతోటి తన కుటుంబానికి కొద్దిసేపు గొడవ కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాడి కౌశిక్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి తన కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి కొద్దిసేపు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేస్తూనే సిపి గారిని ఉద్దేశిస్తూ తన మతాన్ని ప్రస్తావిస్తూ కొన్ని అసభ్య పదజాలంతో మాట్లాడడంతో ఈరోజు ఐపీఎస్ల సంఘం తీవ్రంగా స్పందించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే సిపిని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ ఐపీఎస్ల సంఘం ఒక లేఖ రిలీజ్ చేయడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సిపి గారికి జరిగిన సంఘటన పట్ల క్షమాపణలు చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందే తనకు వీణవంకలో జరిగిన అవమానంపై ఈరోజు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసి తన హక్కులకు భంగం కలిగిందంటూ ప్రివిలేజ్ మోషన్ని ఆయన దాఖలు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారంపై మనం విశ్లేషిస్తే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మాత్రం అక్కడ పూర్తిగా పాడి కౌశిక్ రెడ్డి గారిదే తప్పు ఉన్నట్టుగా అక్కడ వీడియోలు చూసినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితులు చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇదే దూకుడుతనంతో ప్రవర్తిస్తుండడం వల్ల ఒక ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఆయన వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. మనం గతంలో అనేక సందర్భాలు చూసినాం. ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ స్టంట్లు చేసే ఆలోచనే ఉంటుంది తప్ప ప్రజల దృష్టిలో ప్రజల కోణంలో మాత్రం ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా కనపడలే. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చిండో, ఎన్ని ఫండ్స్ తెచ్చిండో ఎవరు తెలియదు. కానీ ఈ సెన్సేషన్ విషయాల్లో మాత్రం ఎప్పుడూ మీడియాలో ఉంటాడు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి గారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది, నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యి కూడా ఎమ్మెల్యే స్థాయిని మర్చిపోయి ఒక చిన్నపిల్లాడి వ్యక్తి లెక్క ఆయన వ్యవహారం ఏందో, ఆయన ప్రవర్తన ఏందో రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.